పచ్చని పంట పొలాల మధ్యలో ఒక గ్రామం ఉండేది. అక్కడ ఒక క్యూరియాసిటీ గల చిన్నారి ఉండేవాడు. అతని పేరు ధనుష్. ఆ రోజు ఇంట్లో పండుగ వాతావరణంలా ఉంది. అమ్మమ్మని అడిగాడు, ఈరోజు స్పెషాలిటీ ఏంటి అని. అమ్మమ్మ చెప్పింది, నాగపంచమి కోసం అలంకరణలు చేస్తున్నారు. అమ్మమ్మ, పాములను ఎందుకు పూజిస్తాం? అవి భయంకరంగా ఉంటాయి కదా? అమ్మమ్మ నవ్వుతూ, బాబూ, ఇది కేవలం పాము పూజ కాదు. ఇది ప్రకృతి పట్ల మన గ్రాటిట్యూడ్. ఓ పాత కథ వినిపిస్తా, విను అని అమ్మమ్మ చెప్పింది. పురాణ కాలంలో పారీక్షిత్తు మహారాజు ఒక పాము కాటు వల్ల చనిపోతాడు. ఆయన కుమారుడు జనమేజయుడు కోపంతో అంటాడు, ఇకపై ఒక్క పాము ఉండకూడదు. ఓ సర్పయాగం మొదలయ్యింది. నాగులు అగ్నికి బలి అవుతుంటారు. అప్పుడు ఒక యువ ఋషి వచ్చాడు. అతని పేరు ఆస్తికుడు. అతనికి నాగవంశానికి బంధముంది. అతను దేవతల మాదిరిగా బుద్ధిమంతుడు. ఆస్తికుడు, మహారాజా, కోపంతో తీసుకునే నిర్ణయాలు ధర్మానికి విరుద్ధం. ప్రకృతిని నాశనం చేస్తే మానవులే నష్టపోతారు. ఆస్తికుడు యుద్ధం చేయలేదు. ఆయుధాలమీద కాదు, మాటలమీద నమ్మకం. ఆయన చేసిన సంబోధన రాజు హృదయాన్ని తాకింది. కోపం కొదిలి జ్ఞానం మేల్కొంది. రాజు చేతిని పైకెత్తాడు. యాగాన్ని ఆపండి అని చెప్పారు. యాగాన్ని ఆపేశారు. నాగులు జీవించబడ్డారు. అది నాగపంచమి పుట్టినరోజు. అమ్మమ్మ అప్పుడు వివరించింది. ఉదయం స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. నాగదేవుని పటానికి లేదా విగ్రహానికి పాలు, చందనం, పసుపు, పుష్పాలతో పూజ చేయాలి. పెరుగు, తేనె, తీర్థం సమర్పించాలి. పూజ అనంతరం సర్పసూక్తం, నాగాష్టకం లాంటి శ్లోకాలు చదవాలి. బాగా మొక్కలు నాటడం, పల్లె ప్రకృతి కాపాడడం కూడా నాగపంచమి పరమార్థమే. ఆ కథ విన్న తరువాత ధనుష్ మౌనంగా తన అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మమ్మ, ఇకపై పామును చూసినప్పుడు భయపడకుండా గౌరవంగా చూస్తాను. మనం ప్రకృతిలో భాగమే కదా. ఆ రోజు అతను తన కుటుంబంతో కలిసి నాగదేవునికి పూజ చేసి, పాలను పాము బిలానికి పోసి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపాడు. నాగపంచమి పాములను గౌరవించడానికి కాదు, కేవలం ఇది ప్రకృతి, జీవరాశుల, భూమి శక్తుల పట్ల మన గౌరవాన్ని చూపించే ఒక పండుగ. ఇలాంటి మరిన్ని యానిమేషన్ కథలు కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.